హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఉరుకులు పరుకుల జీవితం, ఆ పైన వేసవి తాపం. మరోవైపు చాలామందికి ఎగ్జామినేషన్స్ టైం. ఏం తిన్నా ఏదో తెలియని నీరసం, అలాగే నిస్సత్తువ. మరి ఈ డీహైడ్రేషన్ సమస్యని, వేసవి తాపాన్ని ఒకేసారి ఎదుర్కొంటూ శరీరంలో వేడిని తగ్గించి, అలాగే నీరసాన్ని, నిస్సత్తువను కూడా తగ్గించే రెసిపీ ఏదైనా ఉందా? ఉందనే చెప్పాలి. అది కూడా మన వంటింటి చిట్కానే. మీకు ఈ బౌల్ చూస్తేనే అర్థమైపోతుంది ఇదేదో పెరుగన్నం అని. ఈ పెరుగన్నాన్ని ఈరోజు మనం 2 వెరైటీలుగా చూద్దాం. ఒకటి ఇన్స్టెంట్ కర్డ్ రైస్, మరొకటి చద్దన్నం మోడల్. చద్దన్నం అంటే రాత్రి మిగిలిపోయిన అన్నంతో చేసేది కాదండోయ్. ఈ వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. మంచి రుచితో పాటు ఎన్నో లాభాలు కలిగిన ఈ రెసిపీకి కావలసిన పదార్థాలను చూసేద్దాం. ముందుగా ఉడికించుకున్న 1 కప్పు రైస్, సన్నగా తురిమిన కొత్తిమీర, గోరువెచ్చని రిచ్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నాను. ముందుగా తోడుపెట్టుకున్న గడ్డ పెరుగు, చక్కగా పండిన 1 చక్కెరకేళి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కిస్మిస్లు, జీడిపప్పు, మిరియాలు, కరివేపాకు, అలాగే సోంఫ్, కొద్దిగా తాలింపు దినుసులు, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. 1 ఉల్లిపాయను మాత్రం కొంచెం పెద్ద ముక్కలుగా కోసుకోండి. సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగిన కీరదోస ముక్కలు కూడా తీసుకుందాం. డీహైడ్రేషన్ తగ్గించి నీరసాన్ని, నిస్సత్తుని పటాపంచలు చేసేసి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక పరిశుభ్రమైన బౌల్లో ఉడికించి పెట్టుకున్న రైస్ను కొద్దిగా తీసుకోండి. మీ అవసరానికి తగ్గట్టు క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి. ఈ రైస్కి గోరువెచ్చని పాలను కలుపుదాం. ఈ రైస్ చక్కగా మునిగే వరకు పాలు కలపండి. ఇప్పుడు కొద్దిగా అల్లం పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేద్దాం. అలాగే కొద్దిగా క్యారెట్ ముక్కలు. అలాగే ముందుగా కోసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కలను కూడా కలపండి. కొద్దిగా పెరుగు తీసుకుని ఈ మిశ్రమానికి కలిపేసేయండి. మరింత రుచి కోసం నేను కొద్దిగా కిస్మిస్లను కూడా యాడ్ చేస్తాను. తరువాత చక్కగా పండిన 1 చక్కెరకేళిని తీసుకుని 2 భాగాలుగా చేసి దానికి కలిపేసేయండి.
ఇక ఈ రెసిపీని డిస్టర్బ్ చేయొద్దు. చక్కగా ఒక మూత పెట్టేసి ఒక 4-5 గంటలు వదిలేసేయండి. ఉదయాన్నే తినాలనుకునే వాళ్ళు రాత్రిపూటే ఈ రెసిపీని చేసుకోండి. మధ్యలో లంచ్ బాక్స్లో కావాలనుకునే వాళ్ళు ఉదయాన్నే తయారు చేసుకుని ఆ బాక్స్లో పెట్టేసుకోండి. ఒక పూట తర్వాత చక్కగా తోడుకుంటుంది ఇది. ఇదొక అద్భుతమైన చద్దన్నం అనుకోండి. వేసవిలో రెగ్యులర్గా ట్రై చేయండి. నీరసం నిస్సత్తువ దెబ్బకి ఎగిరిపోతాయి. ఇప్పుడు ఇన్స్టెంట్ కర్డ్ రైస్ చూద్దాం. ముందుగా ఒక పరిశుభ్రమైన బౌల్లోకి ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు తురిమిన క్యారెట్ ముక్కలు, అల్లం పచ్చిమిర్చి, కీరదోస ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా కలుపుదాం. కొద్దిగా కొత్తిమీర, ఒక అరగ్లాసు పాలు కూడా కలపండి. ఆ తర్వాత గడ్డ పెరుగు, ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపేయండి. చక్కగా కలిసిన ఈ మిశ్రమానికి జీడిపప్పు, కిస్మిస్లు, మిరియాలు కలిపిన తాలింపును కూడా యాడ్ చేద్దాం. ఈసారి తాలింపులో నేను కొద్దిగా సోంపు గింజలు కూడా యాడ్ చేస్తున్నాను. ఈ సోంపు యాడ్ చేసిన తాలింపు మహాబ్రహ్మాండంగా ఉంటుంది. తాలింపు సిద్ధమైపోయింది. దీనికి యాడ్ చేద్దాం. ఈ తోడు పెట్టే విధానాన్ని నేను మా మదర్ నుంచి నేర్చుకున్నాను. వేసవకాలంలో అది ఎగ్జామినేషన్ టైంలో రెగ్యులర్గా చేసి పెడుతూ ఉండేది. పెద్దల మాట చద్దన్నం మూట అని ఊరికనే అన్నారా మరి? ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ప్రయోగాల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మన హ్యాష్ట్యాగ్ గుర్తుపెట్టుకోండి. మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.